మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవాళ మత్స్యకార కుటుంబాల్లో ఆ రోజు నుంచి కూడా ఒక ధైర్యాన్ని వాళ్ళకి కలిగించడం కూడా జరిగింది. ఈరోజు ఇవన్నీ చేయకుండా ఒక వలముక్క కూడా ఇవాళ 5 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వని కారణంగా మొత్తం ఆగిపోయినాయి. ఒక వలముక్క వల్ల, ఒక బోట్ ఇవ్వాల, ఒక ఇంజిన్ వల్ల మత్స్యకారులు ఏ రకంగా కూడా మీరు ఆదుకోవాలా. చివరికి హుద్హుద్లో ఇచ్చినటువంటి ఇళ్లను కూడా అప్పచెప్పకుండా మరి హుద్హుద్ ఇళ్లను కూడా మరి శిథిలమయ్యే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏ మొహం పెట్టుకుని మీరు వెళ్ళి పరామర్శ చేస్తారండి? కనీసం ఆ రోజున మీరు మత్స్యకార కుటుంబాలకి నేను 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతానని చెప్పి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇవాళ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మీరు వాళ్ళని పరామర్శ చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తారు. ఆయిల్ సబ్సిడీ సకాలంలో నిధులు ఇవ్వని కారణంగా ఆయిల్ సబ్సిడీలు ఆగిపోయి పథకాలకు ఏదో ఒక రకమైనటువంటి వంక పెట్టి మరి ఆ రోజున ఉన్నటువంటి స్కీమ్స్లో రైతు భరోసా కానీ వాహన మిత్ర కానీ వస్తే మత్స్యకారులకి ఇంకా మత్స్యకార భరోసా లేదు, సబ్సిడీలు రావు. మరి ఆ రోజున మీరు జీవో నెంబర్ 30లో క్లియర్గా మెన్షన్ చేశారు కదా. ఇవన్నీ కూడా ఇవాళ మీరు మాకేం న్యాయం చేస్తారని చెప్పి మత్స్యకార కుటుంబాలు అడుగుతూ ఉంటే మీరేం సమాధానం చెప్తారు? ఇవాళ అన్నీ కూడా కరెక్ట్ చేస్తూ అన్ని సామాజిక వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకుని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలి, ముఖ్యంగా ఏదైతే వృత్తుల మీద ఆధారపడినటువంటి కుటుంబాలని వాళ్ళ వృత్తుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు 9 రూపాయల ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందిస్తూ 3000 లీటర్లు పెద్ద బోట్లకి, 300 లీటర్లు మరి చిన్న బోట్లకి ఇచ్చి ఆ సబ్సిడీ కూడా సకాలంలో రిలీజ్ చేస్తూ బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదే కాకుండా మరి ఫిషింగ్ హార్బర్ల పేరుతో ఒక్కటి కూడా మీరు కంప్లీట్ చేయకుండా దోపిడీ చేసినటువంటి సంగతి మత్స్యకార వర్గాలందరికీ తెలుసు. మరి ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ దగ్గర దగ్గర 3,256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 157 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని 8 సెంటర్స్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. త్వరలోనే అవన్నీ కూడా మరి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పిఎంఎం ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 4,560 ట్రాన్స్పాండర్లని, ఎందుకంటే సముద్రంలోకి వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళు అలర్ట్ ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు చేస్తే ఇమ్మీడియట్గా ఆ పరిసర ప్రాంతాల్లో అందరినీ కూడా అలర్ట్ చేస్తుంది. అలాంటి ట్రాన్స్పాండర్లను కూడా దగ్గర దగ్గర 4,560 ట్రాన్స్పాండర్ని అందించడం జరిగింది. అలాగే 2025-26 సంవత్సరానికి 816 పడవలు అలాగే వలల్ని వాళ్ళందరికీ కూడా అందించడం కూడా జరిగింది. దగ్గర దగ్గర 9 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా కింద మరి ఈ 2 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి అందించడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా మరి మత్స్యకార సేవలో ఏదైతే బ్యాన్ పీరియడ్ టైంలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆ 2 నెలల కాలం కూడా వాళ్ళు ఫిషింగ్ చేయటానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఆ రోజున మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఎందుకంటే కేవలం బియ్యం ఇచ్చేవాళ్ళు, ఆ బియ్యం వల్ల ఉపాధి జరగదు అని చెప్పి ఆ రోజు 4,000 రూపాయలు ఫస్ట్ టైం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాం 2014-19లో. తర్వాత దాన్ని 10,000 చేయటం, 10,000 నుంచి ఈరోజు 20,000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా
ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. దగ్గర దగ్గర 1,30,000 మందికి ఈరోజు ఈ మత్స్యకార సేవలో 262 కోట్ల రూపాయలు అందించాం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగుంటే దానికి కూడా అదనంగా ఒక 9 కోట్ల రూపాయలు కావాలంటే ఆల్రెడీ ఫైనాన్స్కి పంపించడం జరిగింది. అది కూడా త్వరలోనే వస్తుంది. వచ్చిన వెంటనే అవి కూడా అందించడం కూడా జరుగుతుంది. అందుకని ఒక జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ రకంగా ఏది అవసరం ఉన్నా వాళ్ళ కుటుంబాల్ని పైకి తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ రోజున 50 సంవత్సరాలకి 2014-19లోనే మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత. ఎందుకంటే సముద్రంలో వేటకెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, 50 సంవత్సరాలకే వాళ్ళు పని చేసుకోలేకపోతూ ఉన్నారు అనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకి ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అంది. ఇన్ని రకాలుగా మత్స్యకారులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే గతంలో చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతాల్లో ఎక్కడన్నా బోట్లు తప్పిపోయి దాదాపు బోర్డర్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు కూడా విమానాలను పంపించి వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ ప్రాంతం నుంచి శ్రీకాకుళం ఏరియాల నుంచి లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది వలసలు వెళ్ళిపోతే వాళ్ళు గుజరాత్లోంచి వేట చేస్తూ పాకిస్తాన్ బోర్డర్లో వెళ్ళిపోయినటువంటి సందర్భంలో కూడా మరి ఆ రోజున మన ఏవియేషన్ మినిస్టర్ గారు దగ్గరుండి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కాపాడినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. మొన్న చెన్నై బోట్లు వచ్చి మన ప్రాంతంలో ఇబ్బందులు కలిగిస్తున్నాయి అంటే ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్సిడీని కూడా పెంచి ఇమీడియట్గా ఒక 4 బోట్లు ఏర్పాటు చేద్దాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే మత్స్య సమృద్ధి యోజన కింద ఇచ్చే 1,20,00,000 రూపాయలకు సంబంధించినటువంటి లాంగ్ లైనర్స్ను కూడా గతంలో 40% సబ్సిడీ